నెగటివి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతాయి. ఫలితంగా మోకాలి, నడుముతో సహా వివిధ భాగాల కీళ్లలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. మొదటి నుంచి ఎముకల బలంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత పెద్ద ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సాధారణంగా శరీరంలో కాల్షియం లోపం వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు 40 ఏళ్లు రాగానే కాల్షియం లోపం తలెత్తుతుంది. అందువల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో కాల్షియం స్థాయిని పెంచుకోవడం చాలా అవసరం. చాలా మంది కీళ్ళ నొప్పికి కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సాధారణ ఆహారాల ద్వారా కూడా శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. అవేంటంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటి పాలు. రోజు పాలు తాగడం ద్వారా కాల్షియం లోపాన్ని భర్తీ చేయవచ్చు. పాలు తాగడం ఇష్టం లేకుంటే ఆహారంలో భాగంగా చీజ్, నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో ఉంచడం ద్వారా కాల్షియం లోపం త్వరగా భర్తీ అవుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. నట్స్ లో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కొన్ని గింజలు, బాదం పప్పులు తింటే కాల్షియం లోపాన్ని భర్తీ చేయవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే చిలకడ దుంప తప్పక తినాలి. ఇందులో కాల్షియం, భాస్వరం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆహారంలో కాల్షియం సమృద్ధిగా ఉండే అంజీర్ పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.